ఓం నమ శివాయ నమ. జై కొండదేవతాయ నమ. జై సారలమ్మాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. స్వామియే శరణమయ్యప్ప. ప్రజలందరికీ నమస్కారము. డిసెంబర్ నెల 2025 మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి ఫలితాలలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మరి వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఎలా నడుస్తుంది, మరి ఏమేమి నడవబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ముఖ్యంగా మొదటిది రాశిలో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక విశేషాల్లో చాలా వరకు కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఖర్చు ఎక్కువగా పెట్టకూడదు. ఖర్చు పెట్టిన దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే సంబంధమైన భాగ్యస్వామితోని కొన్ని విరోధాలు, చికాకులు, గొడవలు, ఇబ్బందులు, చికాకులు కొంత ఎదురొచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. వైవాహిక జీవితంలో కూడా చాలా వరకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే ఈ సంబంధాల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో కానీ పురుషులతో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తను ఎప్పుడు వాళ్ళు తక్కువ అంచనా వేశారనుకోండి, దానివల్ల చాలా వరకు ఇబ్బంది అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మొత్తంగా ముఖ్యంగా శని సంచారణము వలన ఈ నెలలో చాలా వరకు పనులు కొన్ని ఆలస్యంగా కొంచెం నడిచే మార్గాలు కనబడుతున్నాయి. అంటే కొంత లేటు, గంట అయ్యే పని 2-3 గంటలు లేటు, ఆ విధంగా జరుగుతుంటుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో ఈ సంవత్సరంలో వీళ్ళకి అనుకోకుండా ఒక స్థాన చలనం కానీ, ఒక భూమి అయినా కానీ, ఒక ప్లాట్ అయినా కానీ, ఒక ఇల్లు అయినా కానీ ఇలా పేరు బలంలో అనేది ఒకటి రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఇలా మైండ్లో అనుకున్న, మనసులో అనుకున్న ఆలోచనలు, మనసులో అనుకున్న విధానాలు ఇప్పుడు నెరవేరే టైము దగ్గరికి వచ్చేసింది. సొంత గూడు కట్టుకోవాల్సింది ఇలా జాతక యోగంలో ఉంది. మరి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, ఆలోచన చాలా వరకు బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. విదేశాల ప్రయాణాలు కూడా వెళ్ళి అక్కడ కూడా విద్య పరంగా పెద్ద విద్య పూర్తి చేయాల్సిన యోగం కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా వీళ్ళకి కలిసి రావట్లేదు. ఎందువల్ల కలిసి రావటం లేదు, దానికి కారణం ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి వీళ్ళ మీద బంధుమిత్రులు, స్నేహితులు ఏడుపు ఎక్కువగా ఉంది. బాగున్నారు, అభివృద్ధిగా వస్తున్నారు, పైకి వస్తున్నారని నరకన్ను ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఏదైనా యథార్థం అనేది ఓపెన్గా చెప్పేస్తుంటారు. రేపు చేసే పని కానీ, ప్లానింగ్ కానీ ఈరోజు ఎమ్మటే చెప్పేస్తుంటారు. చెప్పి దెబ్బతింటుంటారు. మీరు అలా చెప్పకూడదు. ఏదైనా పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. స్నేహాలు కొంచెం తగ్గించాలి. ఏదైనా సరే ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ గుడ్డిగా నమ్మకూడదు. నమ్మారు అనుకోండి, లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది. మరి ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అనేది కావటం లేదు. ఆ లక్ష్మమ్మూరు అనేది చేతికాడుకు వచ్చి చేజారిపోతుంది. మరి ముఖ్యంగా మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద చెడు కన్ను ప్రభావము, శాతబడి చెడు ప్రయోగము, ఈ రెండు మీ కుటుంబానికి తగిలినాయి. దానివల్ల ఎన్నో రోజుల నుంచి మీరు పడే కష్టము, దానికి ఇప్పటి వరకు మీకు ఇంకా ప్రతిఫలం దొరకట్లే. డబ్బు వస్తుంది పోతుంది కానీ ఎంత కష్టపడ్డా కూడా అంతంత మాత్రమే తినేదానికి దానికే పోతుంది. మరి జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునుగా కనబడుతుంది. మరి ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు అనేది ఉండకూడదు. ముఖ్యంగా మరి ఈ రాశి వాళ్ళకి భగవంతుడు దైవ బలం అనేది చాలా గొప్పది కాబట్టి శ్రీ వారాహిని మాతని, అమ్మవారిని పూజా బలం చేయండి. ఆ అమ్మవారికి, వారాహిని మాతకి అష్టమి రోజున
ఉప్పుతో జ్యోతి వెలిగించండి. గుమ్మడికాయని మధ్యలో కట్ చేసి ఆ లోన ఉండాల్సిన దాన్ని అన్ని తీసేసి దాంట్లో నూనె పోసి 3 రకాల నూనె కింద ఉప్పు పోసేసి ఉప్పు మీద పెట్టేసి 2 జ్యోతులు వెలిగించేసేసి అష్టమి ఆ రోజున మీరు గుడికి వెళ్ళి చేయండి. లేదు గుడికాడికి వెళ్ళి చేయటానికి మీకు అవకాశం లేకోకుండా ఉంటే మీరు తప్పకుండా మీ ఇంట్లో చేసుకోండి. అమ్మవారు పటం పెట్టి మీ ఇంట్లో చేసుకోండి. చేసుకున్నట్టుగానే అది చేయాలనుకున్నప్పుడు సాయంత్రము ఒక 7 దాటిన తర్వాత చేయండి. 7 లోపులో చేయొద్దు. రాత్రిపూటే చేయాలి అమ్మవారికి. 7 దాటిన తర్వాత మీరు ఎప్పుడైనా చేయొచ్చు. తెల్లారి వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి మరి మీకు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మెయిన్గా మరి మీ ఇంటి మీద ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ కుటుంబంలో ఏమేమి జరుగుతుందో అనేది తెలుసుకోవాలనుకుంటే మా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసి సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏమేమి ఉందో అనేది చూసి అన్ని పరిష్కరించేసి దానికి చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. స్వామియే శరణమయ్యప్ప.